ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే ఒక చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, తెలంగాణలో చూసుకుంటే కడియం శ్రీహరి, వీళ్ళు కనబడుతుండే. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక ఊపిన నాయకుడు. ఆయన అన్నగారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా 2 దఫాలు మంత్రిగా చేసిన నాగం జనార్దన్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎట్లున్నారు సార్? బాగున్నారా? బాగానే ఉన్నాను. ఆరోగ్యం పర్మిట్ చేస్తుంది. రైట్. సో మాకు హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మీ. రైట్ సార్. నాగం జనార్దన్ రెడ్డి అంటే ఒక రికార్డ్ సార్. ఇప్పుడు తలలు పడిన రాజకీయ నాయకులు అందరు కూడా ప్రతిరోజు చూసే నాయకుడు. ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద మాట్లాడి అప్పుడు టీవీలో మీరు కనబడడం, మీ హెడ్లైన్స్ ఏవో కూడా కనబడుతుంది మేము చూసినప్పటికి కూడా. అంతకంటే ముందు కూడా మీరు మంత్రిగా చేసినారు. ఫస్ట్ నుంచి మీరు రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చినారు? ఒక నేపథ్యం చూసుకుంటే మేము మా బంధువుల దాంట్లో కానీ సమితి ప్రెసిడెంట్లు, మా మామగారు, అది ఇది కొద్దిగా రాజకీయంగా కొద్దిగా వాసన ఉన్నది ఫ్యామిలీలో. అటువంటిది ఎన్టీ రామారావు గారు పార్టీ 29th మార్చ్ పార్టీ పెట్టినాడు. పత్రికల్లో వచ్చింది 28th మార్చ్కి వస్తే ఇట్లా 29th మార్చ్కి ఎన్టీ రామారావు పార్టీ పెడుతున్నారంటే ఆ సమావేశానికి వచ్చినాం. ఓకే. పేపర్లో చూసి వచ్చినారు? పేపర్లో చూసి వచ్చినాం. ఓకే. వచ్చి దాంట్లో జాయిన్ అయినాం. అప్పుడే పేరు పెట్టిండ్రు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఓ పెద్ద సభ పెట్టిండ్రు. ఆ సభకు లారీలతోటి జనం వచ్చిండ్రు. ఆ రోజు పార్టీ పెట్టిన రోజే సభనా సార్? అప్పుడేనా? థర్డ్ డే. ఓకే. లాంచింగ్ అంతా ఎమ్మెల్యే క్వార్టర్స్లో అయింది. పార్టీ లాంచ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఆ ల్యాండ్లోనే అయింది. ఓకే. లాంచ్ ఫస్ట్. ఓకే. 29th. ఎప్పుడుండే సార్ పరిస్థితి? అప్పుడు ఎట్లుండే పరిస్థితి? మార్చ్ 29th. ఎన్టీ రామారావు వచ్చిందంటే నేను నాగరికన్లో మీటింగ్ పెట్టినాను. పుట్టిగా మీటింగ్, ఎన్టీ రామారావు గారి మీటింగ్. మాకు ఏడ డయాస్ కూడా లేకపోతే ఓ సావుకారుల ఇల్లు, మార్కెట్లో ఓ సావుకారుల ఇల్లు, స్కూల్ గ్రౌండ్ ఇట్లుంటే ఇల్లు ఇట్లుంటాయి కదా వాళ్ళ ఇల్లు. కొద్దిగా ప్రశాంతంగా అంటే మంచిగా విశాలంగా ఉండి మంచిగా ఉంటే అక్కడనే పెట్టా. ఓకే. అక్కడ గ్రౌండ్లో జనం. ఓకే. పండుగ, దీపావళి పండుగ. ఎన్టీఆర్ వస్తే ఆయన వచ్చినాడు. దీపావళి పండుగ. ఎన్టీఆర్ గారు వచ్చిన రోజు దీపావళి పండుగ. అసలు అంటే 10,000 ఏమన్నా వస్తారా రారా అనుకుంటే ఓకే మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. 60,000-70,000 మందితోటి మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇడికి మేము అంటే ఇట్లా ఉంటుందిగా మిద్దె మీదకి ఎక్కడానికి వీలు లేకుండా పోయింది. ఇంకా అటు ఇట్లా చేసి మేము ఎక్కినాం. నా అధ్యక్షతనే సభ అయింది. అట్లా ఇప్పుడు ఎన్టీ రామారావుకు పర్వతనేని ఉపేంద్ర గారు అప్పుడు ఈజ్ టు కోఆర్డినేట్. ఓకే. మొత్తం ఆయనే చూసిందా సార్? లగడపాటి రాజగోపాల్ మామ చేసేవాడు. చాలా అంటే మంచి వ్యక్తి చేసేవాడు. అప్పుడు మన తెలంగాణలో ఇవన్నీ లేవు. తెలంగాణ అది ఇది అనేది లేదు. ఓకే. అంటే ఒక తెలుగుదేశం వచ్చినాక అంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణలోనే ప్రజలు ఆ పార్టీకి ఆదరణ ఎక్కువ లభించింది. ఓకే. తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ ఆదరణ, ఎక్కువ మంచిగా ఉన్నది. ఎందుకు మమ్మల్ని ఎన్నిసార్లు గెలిపించారు? కంచుకోట కదా సార్ తెలంగాణలో టీడీపీకి? కంచుకోటనే. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే వరకు కూడా ఎప్పుడు మెజారిటీ సీట్లు రాలే అంట కాంగ్రెస్ కి తెలంగాణలో. ఎప్పుడు రాలే. మన కూడా బొటాబొట్టి మెజారిటీ కదా ఇక్కడ వచ్చింది. ఓకే. నార్గాన్లో 30 ఏళ్ళు దాన్ని దొక్కి పెట్టింటి నేను. మళ్ళీ నేను దాంట్లో చేరినాక ఇప్పుడు లేచి కూర్చున్నది. మీరు కనవండి నాగర్ కర్నూలు కాంగ్రెస్ కనవండి ఉంటుండేనా సార్? అంటే ఒక పార్టీ పట్ల కమిట్మెంట్ అప్పట్లో రాజకీయ నాయకులకి. ఇప్పుడు తెలుగుదేశం అంటే మేము చాలా గౌరవంగా పార్టీని చూసుకునేది. పార్టీ మీటింగ్లు విలేజ్ లెవెల్కి వెళ్ళి తాలూకా లెవెల్, ఒక మండల్ లెవెల్ అంతా మీటింగ్స్ ఉండేది రెగ్యులర్గా. మహానాడు జరుపుకునేది. చాలా సిస్టమేటిక్గా పార్టీని నడిపిండు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఆనాడు ఉన్న అందరు తల్లిలాగా భావిస్తుండే పార్టీని.
పార్టీ వాజ్ ది అంటే సుప్రీం. Okay. ఇంకోటి ఎన్టీ రామారావు ఎన్నడూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశాడు. రామారావు గారు. ఎందుకంటే అచ్చంపేట్ల మహేంద్రనాథ్ గారి బండ్లు తిరిగేటుంటాయి కదా జీబులు, అప్పుడు మండలానికో జీబు అట్లా పెట్టుకునేది. ఓకే. అంతా కొన్నిసార్లు 2-3 జీబులతోటే ఎలక్షన్ అయిపోయేది. ఓకే. అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అంటే 10,000 రూపాయలు ఇవి వారికి ముట్ట చెప్పండి అని ఇచ్చిండు. ఓకే. పార్టీ ఫండ్ కాదు, ఎన్టీ రామారావు. ఓకే. అంటే మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఏం లేదు సార్ అన్న. ఓకే. ఆయనకు నేను పోయి ఇచ్చిన అవే ఎక్కువ. చాలా 10,000 సంతోషపడ్డాడు. అంటే ఇప్పుడు ఒక 10 లక్షలా సార్? ఏం 10 లక్షలు ఎందుకైతాయా? ఇప్పుడు 10,000 అని అప్పుడున్న సంఖ్యకు ఇప్పుడున్న సంఖ్యకు ఓటర్ల సంఖ్య ఎంత పెరిగింది? ఓహో. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక్కటే అండి. ఇప్పుడు నేను అనేది ఇది సర్రో ఏదో ఒకటి పెట్టిండ్రు కదా ఇప్పుడు, SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ను, ప్రధానమంత్రిని, పొలిటికల్ పార్టీస్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ అంటే పెట్టిన నియమాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి అనేది ఉంది. ఎక్కడన్నా ఒక్క కాన్స్టిట్యున్సీలా ఆ డబ్బుతో గెలుస్తుండరు అనేటోడు ఉన్నాడా? ఎవడన్నా ఒకడు లేదు. ఇలా సామాన్యుడికి ఎవరికైనా టికెట్ను ఆశించే స్థితిలో కూడా లేరు. రైట్. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లేదు. ఇవాళ కాంట్రాక్టర్ల డబ్బు, ఇవాళ పెద్ద పెద్ద ఇప్పుడు అంటే ఇక్కడ ఉండే వ్యవస్థలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ డబ్బులతో రాజకీయాలు నడుస్తున్నాయి. టాప్ టు బాటం. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇవాళ మొత్తము అంటే వ్యవస్థనే, ఎలక్షన్ వ్యవస్థనే మారిపోయింది. రైట్. అసలు ఈ సర్రులు గిర్రులు కాదు, మొత్తం రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ వ్యవస్థను టోటల్గా కడిగేయాలి. ఎందుకు పెడతారు మీరు చేతగానప్పుడు? నువ్వు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అరే రూపాయలు ఆడి ఉంటాయేమో, కానీ నేనైతే 18లో నేను చూసిన ఇంటింటికి 2,500 అట్లా పెట్టి, అంటే ఓటుకు 2,500 పంచుతూనే ఉన్నారు. ఇక ఎవరు మేము పోతే కారులో ఇట్లా పంచుతున్నారు ఏమని నేను కారులో ఆపుకుంటూ పోతుంటే ఆ స్కూటీలు అవి పటాపట పెట్టుకుంటున్నారు. 2-3 ఇండ్లు అవి తీసుకపోతున్నారు. టకా టకా టకా. రేపు ఎలక్షన్ అనగా పనిచేస్తున్నారు. 5-6 గంటల వరకు క్లోజ్. అప్పుడు లేకుండా కదా సార్ ఆ సంస్కృతి? 83 ఆ టైంలో అసలు లేనే లేదండి. డబ్బులు ఇవ్వడం ఓటుకి లేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది నేను ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ తెలంగాణ వచ్చినాకనే తెలంగాణలో అయింది. అంతేనా సార్? 2014 ఎలక్షన్స్. అంతకుముందు తక్కువ ఓటుకు డబ్బులు ఇవన్నీ తక్కువనే. ఇప్పుడు ఏమి అది పరిస్థితులు ఇట్లా అయినాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్లో ఒక సామాన్యుడిని కూడా నిలబడేదో లేదా మధ్యతరగతి ఉన్న మద్దతుతో నిలబడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇంకా మళ్ళీ వస్తుందా? ఎందుకు మళ్ళీ ఈ ఎలక్షన్ కమిషన్లు ఎందుకు మనకు? ఏ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఎందుకు? అంటే సీలింగ్లు ఎందుకు? ఇవి ఎక్స్పెండిచర్ గిట్లా. ఈ రాజ్యసభలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, బోర్డు చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అన్నీ కూడా పాలిటిక్స్లో లేని వారికి కూడా వస్తున్నాయి కదా సార్ ఇవన్నీ పదవులు. అవి నామినేటెడ్ లేకపోతే ఎమ్మెల్సీ లేకపోతే అనేది కొన్ని రకాలుగా అంటే అవి దాంట్లో కూడా కోట్లలోనే ఖర్చు అవుతుంది. ఓకే. బిజినెస్ మ్యాన్లకి ఇప్పుడు అంతా దీంట్లో ఇప్పుడు ఎక్కువగా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు రాజకీయాలకు వచ్చేసిండ్రు. ఓకే. ఇప్పుడు నేను దాదాపుగా 14 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి ఒక పేదల డాక్టర్ అనిపించుకొని ఒక్కనాడు నేను చేయి దాపి ఇంత డబ్బు ఇవ్వమని ఏ కేసుకు నేను అడగలే. ఓకే. వాళ్ళు ఇస్తే సరిపాయి, ఇవ్వకుండా సరిపాయి. వాళ్ళు ఎంత ఇస్తే అంతతోటి. ఒకరోజు 11 డెలివరీలు నేను హాస్పిటల్లో. 11 డెలివరీలు అయితే మాకు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిపోయింది 64 రూపాయలు. ఓకే. అంత కలిపా సార్?
అంటే 5-6 రూపాయలు కూడా లేకుండా, అంటే అందరు చాలామంది ఫ్రీగా ఇంకా మన హాస్పిటల్ అనుకుంటూ అట్లా పోయినరు, ఒకరు ఇద్దరు ఇచ్చిండ్రు. ఓకే. అంటే ఆ రోజు డబ్బు కొద్దిగా విలువ ఉంటుండే, కానీ అంత అంటే అసలు నేను అన్నాడు దాన్ని ఒక వ్యాపారంగా చూడలేదు, నేను సర్వీస్గా చూసిన. అందుకోసమే నాకు వరుసగా 5 సార్లు నేను గెలిచిన, ఈవెన్ ఇండిపెండెంట్కి గెలిచిన. నేను తెలుగుదేశంకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో నాకు అంటే టీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు, ఇంకా వీళ్ళు పిలిచిండ్రు. నేను చెప్పినాను ఐ విల్ కాంటెస్ట్ యాజ్ ఇండిపెండెంట్. ఓకే. ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసిన 34,000 మెజార్టీతో గెలిచినారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.